హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కచ్చిపి టాక్స్. నా పేరు దీప్తి. లాస్ట్ టైం మన ఛానల్లో కొన్ని అక్బర్ బీర్బల్ స్టోరీస్ చెప్పుకున్నాం కదా. అయితే అప్పుడు కొన్ని స్టోరీస్ చెప్పటం మిస్ అయింది. సో ఇవాళ నేను అక్బర్ బీర్బల్ స్టోరీస్లోంచే ఒక కథ చెప్పబోతున్నాను. ఈ కథ పేరు బీర్బల్ కాశీ పండితుడు. ఇక లేట్ చేయకుండా మనం స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు అక్బర్కు బీర్బల్పై విపరీతంగా కోపం వచ్చింది. ఇంకెప్పుడూ నీ ముఖం నాకు చూపించొద్దు, ఎక్కడికైనా వెళ్ళి హాయిగా బతుకు అని మండిపడ్డాడు అక్బర్. బీర్బల్ వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి జరిగిన విషయం తన భార్యకు చెప్పాడు. ఎవరైనా తన గురించి అడిగితే ఊరు వదిలి వెళ్ళిపోయినట్టు చెప్పండి అని ఇంట్లో వాళ్లను ఆదేశించాడు బీర్బల్. అక్బర్ సహజంగా చాలా సున్నిత హృదయం కలవాడు. తనకొచ్చిన కోపం ఆ మరుక్షణంలోనే పోయేది. అందువల్ల తనకొచ్చిన కోపం పోయిన వెంటనే బీర్బల్ కోసం మామూలుగా కబురు పెట్టాడు. అయితే బీర్బల్ ఊళ్ళో లేనట్టు కబురు తెచ్చారు సేవకులు. 2 నెలలు గడిచినప్పటికీ బీర్బల్ జాడ తెలియలేదు. అక్బర్ తాను తప్పు చేశానని పశ్చాత్తాపడ్డాడు. బీర్బల్ను చూడాలనే కోరిక తనలో అధికమవుతూ ఉంది. ఆలోచించి అక్బర్ ఒక నిర్ణయానికి వచ్చాడు. రాజుగారి ప్రశ్నలకు సమాధానం చెప్పిన వాళ్ళు మంత్రిగా నియమింపబడతారు అని దేశమంతా చాటింపు వేయించాడు. ఈ చాటింపు విన్న తర్వాతైనా బీర్బల్ తన వద్దకు వస్తాడని అక్బర్ అనుకున్నాడు. ఆ చాటింపును బీర్బల్ కూడా విన్నాడు. రాజుగారి ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు కాశీ నుండి వచ్చినట్టుగా కాశీ పండితుడి వేషంలో అక్బర్ ఆస్థానానికి వెళ్ళాడు బీర్బల్. బీర్బల్ తన వేషం మొత్తాన్ని మార్చాడు. అలాగే తన గొంతు కూడా మార్చుకున్నాడు. అక్బర్ బీర్బల్ని గుర్తించలేకపోయాడు. అక్బర్ వేయించిన చాటింపు విని ఆస్థానానికి చేరుకున్న వాళ్లలో ఎవరూ అక్బర్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేకపోయారు. ఒకళ్ళ తర్వాత మరొకళ్ళు వెనుతిరిగిపోతున్నారు. మెల్లగా బీర్బల్ అక్బర్ వద్దకు చేరుకున్నాడు. మహారాజా, నేను కాశీ నుండి వచ్చిన పండితుణ్ణి. నా పేరు సర్వేశ్వర భట్టు. మీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పేందుకు వచ్చాను అని అక్బర్కు పరిచయం చేసుకున్నాడు. వెంటనే అక్బర్ ప్రశ్నలు అడగటం మొదలుపెట్టాడు. అక్బర్, ప్రపంచంలో శాశ్వతంగా మిగిలి ఉండేవేవి? కీర్తి, దైవకార్యాలు అని చెప్పాడు బీర్బల్. అలా అక్బర్ అడుగుతూ ఉన్నాడు. మనుషులందరూ ప్రేమించదగిన అంశమేమిటి? ఆచరించబడిన ఆలోచన. గడ్డి కంటే తేలికైన వస్తువేది? అనాథ శిశువు. అత్యంత సులువైన విషయమేది? ఇతరులకు సలహాలు ఇవ్వటం. అత్యంత కష్టమైన విషయం ఏమిటి? ఇతరులిచ్చిన సలహాల్ని పాటించటం. ప్రపంచంలో అత్యంత వేగవంతమైందేది? మనస్సు. రాజు శాశ్వతంగా అధికారంలో ఉండాలంటే ఏం చేయాలి? ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి, సరైన మార్గంలో నడుచుకోవాలి. ఇలా బీర్బల్ సమాధానాలు చెప్పుకుంటూ వచ్చాడు. బీర్బల్ చెప్పిన సమాధానాలకు సంతృప్తి చెందిన అక్బర్, నువ్వు చెప్పిన సమాధానాలు అచ్చంగా మా బీర్బల్ చెప్పినట్టుగానే ఉన్నాయి. నిన్ను నేను మంత్రిని చేస్తాను అని అన్నాడు. అందుకు కాశీ పండితుడి వేషంలో ఉన్న బీర్బల్, మహారాజా, బీర్బల్ ఎందుకని తన ఉద్యోగాన్ని వదిలివేశాడు అని అడిగాడు. అందుకు అక్బర్, అతను వదిలివేయలేదు. నేనే రాజ్యం వదిలి వెళ్ళిపోమన్నాను. అప్పుడు నేను కోపంలో ఉన్నాను. ఆ తరువాత పశ్చాత్తాపంతో అతని కోసం వెతికించాను. అయితే అతని జాడ తెలియలేదు అని విచారంతో చెప్పాడు అక్బర్. మరిప్పుడు అతను తిరిగి వస్తే అని ప్రశ్నించాడు కాశీ పండితుడు. అతని ఉద్యోగాన్ని అతనికి ఆనందంగా ఇస్తాను. అయితే మీరు కూడా మా ఆస్థానంలో బీర్బల్తో పాటు ఉండాలి అని అన్నాడు అక్బర్. అందుకు కాశీ పండితుడు, బీర్బల్ ఎక్కడ ఉన్నాడో నాకు తెలుసు మహారాజా. అతన్ని క్షమిస్తానని మీరు నాకు హామీ ఇస్తే చూపిస్తాను అని చెప్పాడు కాశీ పండితుడు. తప్పకుండా వెంటనే నాకు బీర్బల్ని చూపించండి అని అభ్యర్థించాడు అక్బర్. రాజుగారిని ఇక ఎంతమాత్రమూ నొప్పించకూడదని భావించిన బీర్బల్ వెంటనే తన మారువేషం తీసేశాడు. బీర్బల్ను మళ్లీ చూస్తున్నందుకు అక్బర్ అమితంగా సంతోషించాడు. బీర్బల్కు కూడా చాలా ఆనందం కలిగింది. అక్బర్ ఆనందంతో బీర్బల్ను కౌగిలించుకున్నాడు. బీర్బల్ను మళ్లీ రాజు సమక్షంలో చూడగలిగినందుకు సభలోని వారంతా కూడా సంతోషించారు. ఇదండి ఈరోజు స్టోరీ. ఈ కథ మీ అందరికీ నచ్చితే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.